రావడం జరిగింది. ఈరోజు సుదినం, ఎందుకంటే భారతదేశంలో ముఖ్యమైనటువంటి వ్యక్తిని గుర్తించడం జరిగింది కూడా, ప్రభుత్వాలు గుర్తించడం జరిగింది కూడా, ఆ రోజు మహారాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది కూడా కేవలం గాడిగే బాబానే. ఎందుకంటే అప్పట్లో చదువులు లేవు, సందేహాలు లేవు, బ్రతకాలంటే నీరు లేకుంటే భూమి లేకుంటుండే, అంటే బీసీ వర్గాలు విభిన్నమైన మార్గాల్లో బ్రతుకుతుండేవారు. ఆ కాలంలో సంత్ గాడిగే బాబా వారి కుటుంబం వ్యవసాయ కుటుంబం. ఆయన దాంట్లో జన్మించడం జరిగింది. ఆయన 1905లో ఆయన బయటికి రావడం జరిగింది. ఇంటిని, పెండ్లాన్ని, భార్యని, పిల్లల్ని అంతా వదిలిపెట్టి. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి కరువులు, దేశంలో ఉన్నటువంటి ఆకలి చావులు అవి చూడలేక పరిసరాలు బాగలేవనే ఉద్దేశంతోన ఆయన గోపాల అని వీధులెంబడి తిరుక్కుంటూ, వార్డులెంబడి తిరుక్కుంటూ రాష్ట్రం అంతా తిరిగి ఆయన ఒక స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి, ప్రజలు ఇచ్చినటువంటి చందాలతోన 141 యూనివర్సిటీలు కట్టడం జరిగింది, విద్యా సంస్థలు కట్టడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి వారిని మనం స్మరించుకోవడం, ఇటువంటి వారిని మనం జయంతులు చేసుకోవడం, ఇటువంటి వారిని వర్ధంతులు చేసుకోవడం మనకు గౌరవం. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా, మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు బీసీ కులగణన జరుగుతూ ఉంది. బీసీ కులగణనలో కొంత జాప్యం జరిగింది, దాన్ని మళ్ళీ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకోసం అంటే ఎప్పటి నుండో కూడా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఆ బీసీలకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతోనే ఈరోజు మళ్ళీ బీసీలను మళ్ళీ ఎంచడం జరుగుతూ ఉంది, మళ్ళీ లెక్కించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినటువంటి బీసీలను ఎప్పుడైతే మనం ఎదుగుతామో, రాజకీయంగా ఎదుగుతామో, ఆ రోజే మన ఇటువంటి నాయకులు, ఇటువంటి మన సంఘ సంస్కర్తలు కూడా ఆ రోజు వాళ్ళ మనశ్శాంతి కూడా ఉంటుందని తెలుపుకుంటున్నాను. అంతేకాదు ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మాత్రం బీసీలకు పెద్ద ఎత్తున మాకు స్థానిక సంస్థల్లో మాకు సీట్లు కేటాయించాలి బీసీలందరికీ. దాంట్లో భాగంగానే మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు బీసీలని విస్మరిస్తూ ఉన్నాయి. ఆ విస్మరణ అనేది పోగొట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా బీసీలు బలోపేతమైనప్పుడే దేశం బాగుపడుతుంది, కులాలు బాగుపడతాయి, మతాలు బాగుపడతాయి. అందుకనే ఈరోజు సంత్ గాడిగే బాబా కానీ, అంబేద్కర్ కానీ, అదేవిధంగా మా జ్యోతిరావు పూలే కానీ, ఐలమ్మ కానీ, ఇటువంటి వారందరినీ స్మరించుకుంటా ఉన్నాం. ఈరోజు సంత్ గాడిగే బాబా గారిది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జయంతి, తర్వాత వర్ధంతి కార్యక్రమాలు ప్రభుత్వం చేయాలని కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. 18వ దశకంలోనే స్వచ్ఛత, పరిశుభ్రత అనే విషయం పైన సంత్ గాడిగే బాబా గారు మహారాష్ట్రలో ప్రతి గ్రామానికి తిరిగి ప్రజలకు వాటి పట్ల ఎంత బాధ్యత ఉండాలి అని చెప్పి వాళ్ళకి నేర్పించి, సామాజిక కోణంలో వాటిని స్వచ్ఛ భారత్ను వ్యాపింపజేసి మహారాష్ట్రలో ఒక సామాజికవేత్తగా వెలిగిన గాడిగే బాబా గారి జయంతిని ఈరోజు మహబూబ్నగర్లో జరుపుకోవడం జరిగింది. ఇది మహబూబ్నగర్ పబ్లిక్, ప్రజలకు అందరికీ కూడా శుభసూచకము. ఆయన అడుగుజాడల్లోనే, ఆయన చూపించిన మార్గంలోనే నడవాలని చెప్పేసి మేమందరం కుల సంఘాల నాయకులం ఈరోజు ఆయన జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ విషయంలో అందరూ కుల సంఘాల నాయకులు ఇక్కడ హాజరయ్యారు. 1876లో సంత్ గాడిగే బాబా గారు జన్మించారు. జిగ్రాజీ మరియు సక్కుబాయి యొక్క కుమారుడే సంత్ గాడిగే బాబా గారు. మహారాష్ట్రలోని అమరావతి అనే జిల్లాలో జన్మించినారు. ఇతని తండ్రి మరియు తల్లి ఎన్నో ఎకరాలకు ఆశమైనటువంటి అయినా కూడా అతని తండ్రి వ్యసనాలకు బానిస అయిపోయి ఆ భూమినంతా అమ్మేసి రోడ్డు మీద పడడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని గాడిగే బాబా గారు ఈ వ్యసనానికి, ఈ తాగుడుకు బానిస అయిన మన దళితులు కానీ, బీసీలు కానీ అందరికీ వీళ్ళు బానిస అవుతున్నారని చెప్పి దాన్ని పోగొట్టడానికి ఊరూరు తిరుగుతూ, పాటలు పాడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఎంతో కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి సంత్ గాడిగే బాబా గారు. ఇప్పుడు కూడా మహారాష్ట్రలో చాలా యూనివర్సిటీలకు అతని పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా మనం ప్రభుత్వం కూడా గుర్తించి ఇంత గొప్ప వ్యక్తిని గుర్తించి ప్రభుత్వ అధికారికంగా సంత్ గాడిగే బాబా గారి జయంతిని మరియు వర్ధంతిని జరపగలరని కోరుతున్నాను. ఇంతకుముందే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కింద
మన జిల్లాలను అన్నిటినీ శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేశారు. కానీ 1876 అతను జన్మించిన తర్వాత 1905 నుంచే ఈ స్వచ్ఛ భారత్ని మొదట వెలుగులోకి తీసుకొచ్చింది సంత్ గాడ్గే బాబా గారు. ప్రతి ఊరు తిరుగుతూ వాటిని శుభ్రంగా ఉంచుతూ, ప్రతి జిల్లా ప్రతి గ్రామాన్ని తిరుగుతూ వాళ్ళలో చైతన్యం తీసుకొస్తూ, పాటలు పాడుతూ వాళ్ళల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావడానికి గొప్ప వ్యక్తిగా ఎదిగిన వ్యక్తి మన సంత్ గాడ్గే బాబా గారని తెలియజేస్తున్నాం. బాబా గారు 2 విషయాలను ఆయన జీవితంలో బాగా అనుకరించిండు. విద్య మరియు స్వచ్ఛత ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది అనేది, ఆరోగ్యపరంగా విద్యాపరంగా అన్ని సమాజం బాగుంటేనే అందరూ బాగుంటారనే దాని మీద ఆయన చేసిండు. ఆయనను మనం ఎప్పుడు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఈ అణగారిన వర్గాలలో ఇలాంటి మహానుభావులు పుట్టినందుకు మనమందరం గౌరవించాలి. ఆయనను అన్ని కులాలు మతాలకు అతీతంగా పనిచేసిన మహానుభావులను మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళ ఆదర్శాలను అనుకరించాలని నా యొక్క మనవి.